హలో వ్యూవర్స్, రీసెంట్ టైమ్స్లో వచ్చిన మూవీస్లో ఒకటైన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాని చూశాను. సినిమా చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, సినిమాలో స్టోరీకి ఇంకా స్కోప్ ఉంది, డైరెక్టర్ ఇంకా కొంచెం ఫోకస్ చేసి ఉండాల్సింది. ఇదివరకు వచ్చిన ఒక విచిత్ర మూవీ కూడా ఇలానే ఇదే కాన్సెప్ట్ వచ్చి జనాలకి మంచి ఇంప్రెషన్ ఇచ్చింది. ఆ తర్వాత ఇలాంటి పందలోనే చాలా సినిమాలు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్, హీరో ఫ్యాన్ బేస్ మూవీ అంటే శ్రీను గారు, చిరంజీవి గారి ఫ్యాన్ కూడా మంచి ఫీల్ గుడ్ మూవీ అని చెప్పాలి. ఇది కూడా హీరో ఫ్యాన్ బేస్ మూవీ అంటే పెద్ద సినిమా కాకపోయినా మంచి సినిమా అని గుర్తుపెట్టుకునే సినిమా అని అనొచ్చు. తర్వాత ఇంకా స్ట్రాంగ్ చెప్పాలంటే నేనైతే ఇది కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ కష్టాల్లో హీరో డైరెక్టర్ ఫ్యాన్ హీరోకి మధ్య వచ్చే కష్టాలు చూపించిన సినిమా. ఇవన్నీ కూడా ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే ఒకటే స్టోరీ, ఒకేలాంటి కథ, కానీ చూపించిన విధానం డిఫరెంట్. డైరెక్టర్ మహేష్ స్టోరీ మీద ఇంకా ఫోకస్ చేసి ఉండాల్సింది. స్టోరీలో ఇంకా గ్రిప్ కాన్ఫిడెన్స్ చాలానే ఉంది, కానీ అది వదిలేసి కేవలం సాగా లైఫ్ మీదే ఫోకస్ చేసి సినిమాని ఎండ్ చేసిన విధానం నాకు నచ్చలేదు. ఇప్పుడు పాయింట్ వైజ్గా చూసుకుంటే, పాయింట్ నెంబర్ 1 తప్పు ఎక్కడ జరిగిందంటే, టాలీవుడ్లో ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి, కానీ వాటి ముందు ఆంధ్ర కింగ్ తాలూకా ఫెయిల్డ్ షాట్. చిత్రం, నేనెత్తే సినిమాలు ఫ్యాన్ హీరో బాండింగ్ మీద తీసినయే. శ్రీను గారు, చిరంజీవి గారి ఫ్యాను, మహానటి వంటి సినిమాలు పర్సనల్ లైఫ్, ఫ్యాన్ లైఫ్ మీద ఉంటుంది, కానీ ఆంధ్ర కింగ్ తాలూకా మాత్రం ఒపీనియన్స్ మాత్రమే పరిమితం చేశాడు. క్లైమాక్స్ వరకు హీరో ఫ్యాన్కి మధ్య ఇంట్రెస్ట్ ఉండవు. హీరో ఫ్యాన్కి చేసింది ఏమీ లేదు. కానీ ప్రీవియస్ మూవీస్ అలా కాదు. మెయిన్ ప్లాట్లో కానీ స్క్రీన్స్లో కానీ ఫ్యాన్కి హీరోకి మధ్య చాలానే ఉంటాయి, కానీ అందరికీ మాత్రం అవి మిస్సింగ్. డైరెక్టర్ మహేష్ కొంచెం ఈ విషయం మీద కొంచెం ఫోకస్ చేసి ఉంటే బాగుండేది. తర్వాత పాయింట్ నెంబర్ 2, లెస్ ఇంటరాక్షన్స్, లెస్ కాన్ఫ్లిక్ట్స్. నేనైతే సినిమాలో రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో హీరోని కలుస్తాడు. మహానటిలో విజయ్ దేవరకొండ జర్నలిస్ట్గా జెమినీ గణేషన్ని కలుస్తాడు, కానీ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన సాగర్ మాత్రం సూపర్ స్టార్ సూర్యని ఏమాత్రం కలవలేకపోతాడు. ఇది ఒక విచిత్రం అని చెప్పాలి. ఎందుకంటే ఒక హీరోని అసోసియేషన్ ప్రెసిడెంట్ కలవటం చాలా ఈజీ. వీళ్ళకి మంత్లీ మీటింగ్స్ జరుగుతాయనే విషయం కూడా అందరికీ తెలుసు. అలాంటిది ఒక సాదాసీదా వ్యక్తి కలవలేడు అంటే, అభిమాని కలవలేడు అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ వేల మందికి ప్రెసిడెంట్గా ఉన్న సాగర్ మాత్రం హీరోని కలవలేకపోతాం విచిత్రం. అంతేకాకుండా సాగర్ పేరు సూర్యకళ తన బుక్లో రాసి ఉండటం కూడా మనం చూడవచ్చు. అంత తెలిసి కూడా సాగరు సూర్యని కలవలేకపోతాం అనేది స్క్రీన్ ప్లే లోపాలని చెప్పాలి. డైరెక్టర్ ఈ విషయంగా ఫోకస్ చేసి ఉండాల్సింది. ఆ తర్వాత వచ్చి లెస్ కాన్ఫ్లిక్ట్స్. ఒక విచిత్రం, నేనెంతేలో హీరో ఫ్యాన్ మధ్య చాలా ఇంటరాక్షన్స్ జరుగుతాయి. దానివల్ల చాలా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, లైఫ్లో చాలా చేంజెస్ వస్తాయి. ఆంధ్ర కింగ్ తాలూకా మాత్రం ఏమీ కనిపించలేదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనైతే ఆ సినిమా దరిదాపుగా రాలేదు ఆంధ్ర కింగ్ తాలూకా. ఎందుకంటే ఆ సినిమాలో కాన్ఫ్లిక్ట్స్ వల్ల హీరో లైఫ్ ఒక టైంలో తలకిందులు అయిపోయే రేంజ్కి వెళ్తాయి. హీరో వల్ల జరిగిన నష్టానికి తన జీవితాన్ని కోల్పోయే స్టేజ్కి వెళ్ళిపోతాడు ఫ్యాన్. కానీ ఆంధ్ర కింగ్ తాలూకాలో అక్కడ హీరోని నిందించే హక్కు ఎవరికి లేదు. ఎందుకంటే అది ఇండైరెక్ట్గా జరిగింది, కానీ డైరెక్ట్గా కానీ యాదృచ్ఛికంగా కానీ హీరో వల్ల ఫ్యాన్కి జరగలేదు. ఈ విషయం గమనించుంటే బాగుండేది. అంతేకాకుండా ఆంధ్ర కింగ్ తాలూకాలో మాత్రం ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్స్ చాలా తక్కువ ఉన్నాయి. అందువల్ల సాగర్కి ఎక్కువగా హీరో వల్ల జరిగింది ఏమీ లేదు. ఉన్నాయని క్లైమాక్స్లోనే రివీల్ చేస్తారు. అవి కూడా సినిమాలో సోల్ని మిస్లీడ్ చేశాయి. అసలుకి సాగర్ ఉన్న విషయం సూర్యకి క్లైమాక్స్ వరకు తెలియదు. తను ఎక్కడ ఉన్నాను, ఏమైపోయాను తెలుసుకోడు. అలా తనని గెస్ట్ అపీరియన్స్కి ఉంచడం కరెక్ట్ కాదు. చివరికి చేశాడు అంటే అది కూడా లాస్ట్లో 2 నిమిషాలు చూపించి సినిమాకి ఎందుకు కట్టేశారు, అదేం విచిత్రమో వాళ్ళకే తెలియాలి. తర్వాత పాయింట్ నెంబర్ 3, మోర్ లవ్ లెస్ డ్రామా.
నీకు చెప్పిన విధంగా ప్రీవియస్ మూవీస్లో లవ్ యాంగిల్స్ ఉంటాయి, కానీ మెయిన్ థీమ్ అంతా హీరో ఫ్యాన్ మూమెంట్స్లోనే వాళ్ళ మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్స్, దాని వల్ల జరిగిన సంఘర్షణలు, ఇలా అన్నీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే క్యారెక్టర్ డెవలప్మెంటు, స్టోరీ డెవలప్మెంటు, సీన్స్ డెవలప్మెంట్, అలానే లవ్ యాంగిల్ డెవలప్మెంట్ జరుగుతుంది. కానీ ఆంధ్ర కింగ్ తాలూకు మాత్రం అన్నీ మిస్సింగ్. కేవలం సాగర్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ మాత్రమే చూపించి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో హీరోని యాడ్ చేశారు. అందుకని అది మళ్ళీ న్యాచురల్గా అనిపించకుండా ఏదో ఆర్టిఫిషియల్ అనే ఫీలింగ్ జరిగింది. అలా కాకుండా కేవలం ఒక లవ్ సినిమా తీసుకున్నా పోయేది, కేవలం కనీసం యావరేజ్ టాక్లో హిట్ అయినా అయ్యేది. అలా కాకుండా హీరో ఫ్యాన్ మూమెంట్ అని చూపించి కొంచెం జనాన్ని మిస్లీడ్ చేశారనే ఫీలింగ్ కలిగింది. తర్వాత ఆంధ్ర కింగ్ తాలూకులో ఫ్యాన్స్ సాగర్కి హీరో సూర్య వల్ల డైరెక్ట్ కాక ఇండైరెక్ట్ కాన్ఫ్లిక్ట్స్ అయ్యాయి. దానివల్ల ఫర్ ఎగ్జాంపుల్ హీరో హీరోయిన్ మధ్య ప్రేమ పుట్టడానికి డీటర్ కారణం కానీ సూపర్ స్టార్ సూర్య కాదు. అలానే ఒక విచిత్రమైన ఎగ్జాంపుల్ ఏంటంటే, అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేస్తున్న హీరోని కలిసి నేను డైరెక్టర్ అయితే అంటే నీకు నేను ఛాన్స్ ఇవ్వనని డైరెక్ట్గా మొహం మీద అంటుంటో అక్కడి నుంచి స్టోరీ ఒక మలుపు తిరుగుతుంది. కానీ ఆంధ్ర కింగ్లో మాత్రం అది కొంచెం మిస్సింగ్. సాగర్కి ఒక ఛాలెంజ్ వచ్చినా అది వెనక్కి తీసుకోలేదు. ఓవరాల్గా మిగతా సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో స్క్రీన్ పైకి ఎమోషన్స్ అన్నిటికీ ఇంకా స్కోప్ ఉన్న డైరెక్టరే సరైన జాగ్రత్త తీసుకోకుండా సినిమా ఫ్లాప్ చేశారని అనుకోవాలి. బెటర్ నాకు నెక్స్ట్ టైం అని మన బాధపడాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.